కీర్తనలు 27వ కీర్తన 464వ పేజీ. 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. ఏమడిగిండు అసలు దావీదు? నేను వెదకుతున్నా అంటుండు, వరాన్ని అడిగాను అంటుండు. దావీదు గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్న మాట ఇది. నేను దేవుణ్ణి ఒక వరాన్ని అడిగాను. వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్కొక్క వరాన్ని అడుగుతాడు. అనేకులకి అనేక రకాల వరాలు కావాలి. ఎన్నో రకాల వరాల కోసము క్రైస్తవుడు తపన పడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ భక్తుడైన దావీదు జీవితంలో నుంచి ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. దావీదు ఇప్పుడు తన జీవితంలో నుంచి చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని యొద్ద నేను ఒక వరాన్ని అడిగాను. దేవుని యొద్ద ఒక వరాన్ని నేను అడిగాను. అడిగిన వరం కోసం నేను ఏం చేస్తున్నానంటే వెతుకుతున్నాను. వాస్తవానికి వేటిని ఎతుకుతారయ్యా అంటే చాలామంది పోగొట్టుకున్న వాటిని వెతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నువ్వు ఇంట్లో ఒక 100 రూపాయలు ఎక్కడో పెట్టిను, నీకు గుర్తున్న చోట నువ్వు పెట్టుకున్నావు. నీకు గుర్తున్న చోట నువ్వు పెట్టుకొని ఒక 3 రోజుల దాకా నువ్వు పెట్టిన ప్రదేశం దగ్గరికి నువ్వు వెళ్ళలేదు. పెట్టిన ప్రదేశం యొద్దకి ఎంత మాత్రం నువ్వు చూడలేదు. కనీసం ఎక్కడ పెట్టావన్న ఆలోచన కూడా లేకుండా అలాగే ఉండిపోయినావు. కానీ ఒకరోజు ఎందుకో నీకు అవసరం వచ్చింది. ఆ 100 రూపాయలు నేను ఇచ్చాను కదా అని చెప్పేసి నీ ఇంట్లో ఉన్న యజమానుడు, నీ పిల్లలు చెప్పారు నీకు, నేను మొన్న నీకు ఇచ్చాను కదా డబ్బులు అని చెప్పేసి అన్నప్పుడు నీకు జ్ఞాపకం వచ్చేది. నిజమే కదా, నాకు డబ్బులు ఇచ్చిండు వీడు, నిజమే కదా నా భర్త నాకు డబ్బులు ఇచ్చాడు, నేను ఎక్కడ పెట్టానా అని చెప్పి గుర్తులేని, ఇప్పుడు ఎక్కడ పెట్టింది గుర్తులేని ప్రదేశం కోసం నువ్వేం చేస్తూ ఉంటావు అంటే తనువులాడుతూ ఉంటావు, వెతుకులాడుతూ ఉంటారు. అలాగ పోగొట్టుకున్న వస్తువుల కోసం వెతుకులాడతారు. అలాగ పోగొట్టుకున్నటువంటి ధనము కోసము లేదా ఇంకేదో వాటి కోసము వెతుకులాడతారు. కానీ ఇక్కడ భక్తుడు దేనికోసం వెతుకుతుండయ్యా అంటే పోగొట్టుకున్న దానికోసం వెతకట్లేదు. భక్తుడు తన జీవితంలో పోగొట్టుకున్నది ఏదీ లేదు. ఒకవేళ పోగొట్టుకున్నది ఏదన్నా ఉందన్నా కానీ అది నా మేలు కొరకే అంటారు భక్తులందరూ కూడా. ఇప్పుడు యోబు జీవితంలో కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు, తన గాడిదలను, తన ఒంటెలను, సమస్తాన్ని కోల్పోయిండు యోబు. పోగొట్టుకున్నా కానీ యోబు చింతించలేదు, దుఃఖించలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా ఎక్కడ అనలేదు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పేసి మంచి స్టేట్మెంట్, మంచి మాటను యోబు నోటిగుంట మనం వింటా వస్తాం. భక్తులు ఏదన్నా పోగొట్టుకున్నా కానీ అది మా మేలు కొరకే అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు దావీదు తన జీవితంలో వెతుకుతుంది దేనికోసమయ్యా అంటే పోగొట్టుకున్న దానికోసం వెతకట్లేదు దావీదు. తన ధనము కోసమో, తన బంగారం కోసమో, తన వెండి కోసమో, వైడూర్యాల కోసమో, వెలగల రాళ్ళు కోసమో దావీదు వెతకట్లేదు. నేను యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను,
అడిగిన వరము కోసం నేను ఏం చేస్తున్నానంటే దినదినము వెతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏమడిగిండు దావీదు? ఏమడిగిండంటే అక్కడ ఉండేది చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకు. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి నేను వెతుకుతున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి నేను వెతుకుతున్నాను. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి నేను వెతుకుతున్నాను. దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి నేను వెతుకుతున్నాను. దేవుని యొక్క ఆలయములో ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి నేను వెతుకులాడుతున్నాను. అసలు ఏమైంది దావీదు నీకు? నువ్వేమన్నా పోగొట్టుకున్నావంటే నేను పోగొట్టుకుంది ఏమీ లేదు. నాకు కలిగినవి పోయినా నేను బాధపడనులే కానీ అన్నిటికన్నా మించింది దేవుని యొద్ద ఒక వరాన్ని నేను అడిగాను. ఇది ఎంత బలమైన మాట అంటే క్రైస్తవుడి జీవితంలో అడగాల్సిన వరాలన్నీ అడుగుతారు కానీ అసలు కావాల్సిన వరాన్ని మాత్రం దేవుని యొద్ద నుంచి అడగరు చాలామంది. అడుగుతారు, నాకు ఇల్లు కావాలి ప్రభు అంటారు, తప్పు లేదు. నాకు వాహనం కావాలి ప్రభు అంటారు, తప్పు లేదు. నా సంసారం బాగుండాలయ్యా అంటారు, తప్పు లేదు. నా పిల్లలు మంచిగా చదవాలయ్యా అంటారు, తప్పు లేదు. నా కుటుంబం క్షేమంగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలయ్యా అంటారు, తప్పేమీ లేదు. నువ్వు అడుగుతున్నది ప్రతిది కూడా వరమే అన్న సంగతిని నీకు తెలియాలి. కానీ దావీదు అడగాల్సినవి ఎప్పుడో అడిగినా కానీ తన ఆత్మీయ జీవితంలో ఇప్పుడు అడుగుతున్నది చాలా విలువైనది. ఏంటి ఇప్పుడు దావీదు అడిగేదనంటే, నాకు బంగారము కావాలయ్యా అని అడగట్లేదు, నాకు వెండి కావాలయ్యా అని అడగట్లేదు. మరి కుటుంబం కోసం ప్రార్థన చేయలేదా అంటే చేశాడు దావీదు. నీ సన్నిధిలో నా కుటుంబము నివసించున్నట్లుగా దానిని నువ్వు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు అదే దావీదేమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములలో వాక్యాన్ని ధ్యానించాలని నేను వెతుకులాడుతా ఉన్నాను. హల్లెలూయా. దావీదు వెతుకుతున్నది దేవుని ప్రత్యక్షతను చూడటానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి. దావీదు దేవుని యొద్ద ఒక వరాన్ని అడిగాడు. ఆ వరమే నేను నిన్ను చూడాలి ప్రభువా, నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా, నీ ప్రత్యక్షతను నేను చూడాలి ప్రభువా. అలాగే కాక నీ వాక్యమును ధ్యానిస్తూ ఎక్కడా కూడా నీ వాక్యాన్ని కవిదేడినయ్యి ఉండకుండా నీ ఆలయములలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతకగలిగే కృపగలిగిన జీవితము కొరకు నేను వెతుకులాడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. తను తీసుకున్న తీర్మానం ఏమిటి? ఎప్పటి వరకు దావీదు దేవుని ప్రసన్నతను చూడాలనుకుంటున్నాడు? ఎప్పటి వరకు దేవుని ఆలయములలో ఆయన వాక్యమును కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలని తీర్మానం తీసుకున్నాడంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంకొద్ది మంచిగా చెప్పొచ్చుగా, నిద్రపోయేటట్టు చెప్పొచ్చుగా. దావీదు తన జీవితంలో చెబుతున్న మాట 1 సంవత్సరము 2 సంవత్సరాలు నెలలు మాసాలు కాదు. నేను దేవుని ప్రసన్నతను ఎప్పటి వరకు చూడాలనుకుంటున్నానంటే, నా దేవుని యొక్క ప్రత్యక్షతను ఎంతకాలం చూడాలనుకుంటున్నానంటే, నా దేవుని యొక్క వాక్యాన్ని నా జీవితానికి ఎంతకాలం ఆధారం చేసుకొని బ్రతకాలనుకుంటున్నానంటే, నా జీవిత కాలం అంతా. హల్లెలూయా. ఇక నేను బ్రతికే దినములు ఎన్నైతే ఉన్నాయో అన్ని దినాలు దేవుని ప్రసన్నతను చూడాలని వెతుకులాడుతూ బ్రతుకుతున్నా. నేను కావలసిన ఆహారం కోసం నేను వెతకట్లేదు, కావలసిన వస్త్రాల కోసం నేను వెతకట్లేదులే, కానీ అన్నిటినీ సృజించిన సృష్టికర్త, సర్వమునెరిగిన సర్వాధికారి అయిన దేవుని కృప, ఆ మహోన్నతుడైన దేవుని ప్రసన్నతను చూడాలని, ఆ మహోన్నతుని యొక్క ప్రత్యక్షతను నేను చూడాలని
ఇదిగో ఆయన నోటి వెంట రాబోయే వాక్యము కొరకు, ఆ జీవము కలిగిన మాటల కొరకు ఎక్కడ పడితే అక్కడ దొరకవయ్యి. ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయన సన్నిధిలో దొరుకుతాయి, ఆయన ఆలయంలో దొరుకుతాయి గనక ఇప్పుడు దాన్ని వెతుకులాడుతున్నాడు దావీదు. ఆలయములో దేవుడు మాట్లాడే మాటల కోసము వరాములా అడిగి దేవుని యొద్ద వెతుకులాడుతూ ఉన్నాడు దావీదు. నేను వెతుకుతున్నది దేవుని కృప, నేను వెతుకుతున్నది దేవుని యొక్క మాటలు, నేను వెతుకుతున్నది దేవుని యొక్క ప్రసన్నత కలిగిన అనుభవాన్ని నేను చూడాలని ఆశపడుతున్నానని దావీదు తన జీవితంలో నుంచి నేర్పుతున్న పాఠం ఇది. మనం అడగాల్సినవి అన్ని అడుగుతాము కానీ నీ ప్రత్యక్షతను నాకు కనుపరిచాయి అని మాత్రం అడగము. నీ వాక్యము కొరకు నేను వెతుకులాడే విశ్వాసిగా ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి. దినదినము నీ వాక్యము కొరకు నేను అంగలార్చుతూ బ్రతకాలి ప్రభువా. నీ సన్నిధిలో ఆరాధన ఉందని నా జీవితానికి తెలిసినప్పుడు, నా వినికిడికి వినపడినప్పుడు నీ ఆలయానికి వెళ్ళి నీ మాట కొరకు ఎదురు చూసే కృప, నీ సన్నిధికి వెళ్ళి నువ్వు పలకపోయే మాట కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళి నీ సన్నిధి ఆవరణములో నా జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధిలో నేను నివసింపగోరుతున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నీ సన్నిధిలో బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. దానిని నేను వెతుకుతున్నానయ్యా. వ్యర్థమైన వాటిని నేను వెతకట్లేదు, విలువలేని వాటిని నేను అడగట్లేదు. దేవుని ప్రసన్నత, దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యము కొరకు నేను నా జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరములో నివాసము చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు చాలామంది ప్రత్యేక ప్రార్థనలకు రాలేరంటే దేవుని మాటల పట్ల అశ్రద్ధ కలిగి బ్రతుకుతారు. దేవుడు వాక్యము పట్ల నిర్లక్ష్యముగా బ్రతికేవారు కొందరు. అరే, దేవుడు ప్రేమించి ఆధ్యాత్మికమైన జీవితాలు ఎదుగుదలనీయటానికి దైవ సేవకుని ప్రేరేపించి ప్రత్యేక ప్రార్థన కూడికలను నిలబెట్టాడే. కనీసం 1 గంట సేపు దేవుని మందిరానికి వెళ్ళి 1-2 మాటలు ప్రభు పలకబోయే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటే ఎంత మంచిది, వాటిని ఆలకించి మా జీవితాన్ని కట్టుకుంటే ఎంత మంచిది అన్న ఆలోచన చేయలేకే ప్రభు సన్నిధికి చాలా మంది దూరం అయిపోతూ ఉంటారు. ఆయన ప్రసన్నతను చూసిన వారైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయరు. ఆయన ప్రత్యక్షతను పొందుకున్న వారైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయరు. ఆయన వాక్యమును జీవితానికి తీసుకున్న వారైతే వామ్మో ఈరోజు వాక్యాన్ని పోగొట్టుకుంటానేమన్న భయం ఉండిద్ది. వామ్మో ఈరోజు దేవుని యొక్క వాక్యానికి దూరమైపోతానన్న ఆలోచన, భయము నీలో రేగుతూ ఉండిద్ది. అందుకే దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నా దేవుని మందిరములో నేను నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకొక మాట 52వ కీర్తన 8వ వచనం తీయండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేని యందు ఉంచిందంట? దేవుని కృపయందు మాత్రమే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి నా ఎదురుగా ఎంతమంది ఎండిపోయినా కానీ, దావీదు చెబుతున్న మాట, నా ఎదురుగా ఎంతమంది భక్తిలో పడిపోయినా కానీ, నా ఎదురుగా ఎంతమంది అవిశ్వాసములో పడిపోయినా కానీ, నా ఎదురుగా ఎంతమంది ప్రార్థన చేయటం వచ్చినా రాకపోయినా కానీ, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఇది ఎంత గొప్ప విషయము! నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎందుకయ్యా అంటే నేను దేవుని కృప యందు నమ్మిక ఉంచాను కానీ మనుష్యుల యందు నేను ఎన్నడూ నమ్మిక ఉంచలేదు. సంఘములో ఉన్న మనుష్యుల యందు నేను నమ్మిక ఉంచి బ్రతకలేదు.
విశ్వాసుల యందు నమ్మిక ఉంచి నేను విశ్వాసములో భక్తి చేయలేదు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, నా సమస్యలను ఆలకించేవాడు ఆయన, నా పరిస్థితులను ఎరిగినవాడు ఆయన, నా కష్టాలను ఎరిగినవాడు ఆయన, నా బాధలు ఎరిగినవాడు ఆయన గనక, ఆయన కృపామయుడై ఉన్నాడు గనక, ఆయన కృపయందే నేను నమ్మిక ఉంచి బ్రతికాను గనక, ఆయన మందిరములో ఎందరు ఎలాగ ఉన్నా గాని నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎవరినో చూసి నువ్వు ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఎవరో భక్తిని బట్టి నువ్వు ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరో ఎండిపోయినా కానీ నువ్వు ఎండిపోయే భక్తిని చేయకూడదు. చల్లారిపోయే భక్తి అనుభవాన్ని నీ జీవితానికి ఎన్నడూ కూడా నువ్వు తెచ్చిపెట్టుకోకూడదు. ఉమ్ము వేసే భక్తిని ఎన్నడూ కూడా తెచ్చిపెట్టుకోకూడదు. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు వెచ్చగా మాత్రం భక్తి చెయ్యొద్దన్నాడు దేవుడు. ఇప్పుడు దావీదు అంటున్న మాట, నా సంఘములో నా ఎదురుగా భక్తి లేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉన్నారులే కానీ ప్రార్థన అంటే భయపడుతూ బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉందంటే రాని వాళ్ళు ఉన్నారు, ఉపవాసం అంటే రాని వాళ్ళు ఉన్నారు, ప్రత్యేక ప్రార్థనలు అంటే రాని వాళ్ళు ఉన్నారు, యాచన ప్రార్థనలు అంటే రాని వాళ్ళు ఉన్నారు, విచారణ ప్రార్థనలు అంటే రాని వాళ్ళు ఉన్నారు. కానీ ఎందరు ఎలాగ ఉన్నా కానీ నేనైతే పచ్చగా ఉన్నానంటే, ఎందుకు నా కుటుంబం నేను పచ్చగా ఉన్నామంటే, నేను నమ్మిన దేవుని యందు నమ్మిక ఉంచి నేను బ్రతుకుతున్నాను గనక నేను ఇప్పుడు ఒలీవ వలె పచ్చగా ఉన్నాను. అది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ కుటుంబానికి. దేవుని యొద్ద నేను ఒక వరాన్ని అడిగాను. ఏంటయ్యా అంటే, ఆయన దేవుని మందిరం, ఆయన సన్నిధిని నేను వెతకటం నేర్చుకున్నాను. ఎప్పుడు ఆరాధన ఉండిద్దా, ఎప్పుడు కూడిక ఉండిద్దా, ఎప్పుడు ఏ ప్రార్థన ఉండిద్దా, ఆ ప్రార్థనలకు, ఆ కూడికలకు, ఆ ఉపవాసాలకు, ఆ ప్రత్యేక ప్రార్థనలకు, ఆ పునరుద్ధాన దినాల కూడికలకు నేను వెళ్ళాలి అని వెతుక్కుంటూ వస్తున్నా ఇప్పుడు నేను. కనుకనే నా జీవితము, నా కుటుంబము పచ్చని ఒలీవ మొక్క వలె ఆయన సన్నిధిలో ఎదుగుతుంది. ఎదుగుతున్న నా కుటుంబాన్ని చూసి ఏడ్చేవారు కొందరు, ఎదుగుతున్న నా కుటుంబాన్ని చూసి నవ్వుల పాలుగా చేసుకునేవారు కొందరు, పాటలు పాడుతుంటే వారవలేనోళ్ళు కొందరు, వాక్యము చదువుతుంటే వారవలేనోళ్ళు కొందరు అని చెప్పేసి ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ నా మటుకైతే నా కుటుంబము దేవుని మందిరములలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంది. అలా ఉండాలి అన్న భక్తి, ఆలోచన, విశ్వాసము ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఎవరికో పొంతన పెట్టుకునేది కాదు, కూడిక అనేది ఎవరికో పొంతన పెట్టుకునేది కాదు, ఇంటమటా వస్తేనే నేను రావాలనుకునేది ప్రార్థన కాదు, ఇంటెనక వస్తేనే నేను వెళ్ళాలనుకునేది ప్రార్థన కాదు. అది వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళు వస్తే బాగు, వీళ్ళు వస్తే బాగు అనుకున్నది కాదు. నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటావంటే, నిత్యము ఆయన సన్నిధిని వెతికినప్పుడు నీవు నీ కుటుంబం ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారో. భక్తులు ఆయన సన్నిధిని వెతికారు. దేన్ని వెతికారు? ఆయన సన్నిధిని వెతికారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎప్పటి వరకు ఎతకాలంట? నిత్యము. ఒకరోజు ఎతకమన్నాడా? ఈ 4 రోజులు వెతకమన్నాడా? ఈ డిసెంబర్ నెల వరకే ఎతకమన్నాడా? ఈ పండగ దినాల వరకే ఎతకమన్నాడు? లేదు లేదు లేదు. ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయనను ఆశ్రయిస్తూ బ్రతకండి. ఎప్పటి వరకు అయ్యా అంటే, ఆయన సన్నిధిలో నిత్యము వెతకటం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో సంతోషం దొరికిద్ది, ఆయన సన్నిధిలో నెమ్మది దొరికిద్ది, ఆయన సన్నిధిలో బలము దొరికిద్ది, ఆయన సన్నిధిలో కృప దొరికిద్ది, ఆయన సన్నిధిలో బాహుబలమైన ఆశ్చర్యత కలిగిన కృప కలిగిన సహాయము దొరికిద్ది. కనుక ఆయన సన్నిధిని నిత్యము కూడా వెతకటము నేర్చుకోవాలి మనం. దావీదు అదే అనుకున్నాడు.
అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నేను ఆశపడుతున్నాను. ఎవరెవరినో చూసి భక్తి చేస్తే నువ్వు పచ్చగా ఎప్పుడు అగపడవు కూడా. ఎదుటి వారిని చూసి, వెనక వాళ్ళని చూసి, ముందు వాళ్ళని చూసి, దూరమైన వాళ్ళని చూసి, దగ్గరున్న వాళ్ళని చూసి, ఎవరెవరినో చూసుకుంటూ పోయి భక్తి చేస్తా ఉంటే ఎన్నడూ కూడా నీ జీవితంలో పచ్చని అనుభవం అగపడదు. ఎప్పుడయ్యా అంటే నీకు నీవుగా సిద్ధపడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతూ, ఎక్కడ ఏ కూడిక ఉందన్నా కానీ సమయాపాలనకు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మాటల కొరకు నువ్వు వెతికి ఆశతో నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని పచ్చగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆయనను వెతికి ప్రత్యక్షతను పొందుకున్న వారు కూడా ఉన్నారు. నువ్వు ఆయన వెతకాలే కానీ ఆయన నీకు ప్రత్యక్షమైతుడు. హలో, నువ్వు ఆయన వెతకాలే కానీ రెబ్బమ్మ కాలిడి పెట్టు ముడుచుకో. ఆయనను వెతకాలే కానీ కంపల్సరిగా ఆయన ప్రత్యక్షమైతుడు. వెతకటం మన లిస్టులోనే ఉంది. అది ఎలా వెతుకుతూ అన్నది నీకు తెలియాలి. నువ్వు నిద్రపోకుండా వెతుకుతావో, నిద్రపోయి వెతుకుతావో, మోకరించి వెతుకుతావో, వేకునే లేచి వెతుకుతావో. మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒక్కసారి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియగు దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనవపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఎవరు ఎతికిన? ఆయనను నువ్వు ఎతికిన ఎడల ఆయన నీకేమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. సొలొమోనుతో అంటున్నాడు ఇప్పుడు భక్తుడు, నీ తండ్రి అయిన దేవుడు యెహోవా అందరి హృదయములను పరిశోధించదగినవాడు, పరిశీలించదగినవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని మొదటిగా నీకు అగపడాలి, నీకు ప్రత్యక్షత కావాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించటం నేర్చుకో. ఆయనను నువ్వు వెతకాలే కానీ ఆయన నీకు తప్పనిసరిగా ప్రత్యక్షమగుతాడు. సొలొమోనుకు ప్రత్యక్షం కాలేదా? 3 సార్లు ప్రత్యక్షమైండు దేవుడు. నాయనా సొలొమోను ఏం కావాలి నాయనా అని చెప్పేసి అడిగిండు దేవుడు. నీకెందుకు ప్రత్యక్షం కాడు? నీకెప్పుడు సట్లు, మెట్లు, సన్సైడ్లు, తలుపులు, కిటికీలు ఇవే ఆగపడతాయి మనకి. అవి కాదు ప్రత్యక్షతలు అంటే. ఎలకలో, పిల్లులు, కుక్కలో 4 కుక్కలు కొట్టుకున్నాయి, అవి కాదు. అవన్నీ అపవాది గడికి సంబంధించినవి. దేవుడు ప్రత్యక్షత అయ్యాడండి సొలొమోనుకి. నీకేమి కావాలో అడుగునానా అని చెప్పేసి అడిగిండు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి. ఈ మందిర నిర్మాణ విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి. ఎలాగా అంటే ఇలాగ ప్రభువా, ఎంత ప్రభువా, ఎలాగా ఇలాగే ప్రభువా, ఎట్నుంచి అటునుంచి ప్రభువా, ఎవరి నుంచి వాళ్ళ నుంచి ప్రభువా, సంఘము నుంచి ప్రభువా, నువ్వు బలపరచయ్యా. మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. దేవుడు నీకు నిశ్చయముగా ప్రత్యక్షమవునుగాక. ఈ మధ్య కోదాడలో ఒక ప్రాంతంలో ప్రత్యక్షమవునుగాక అంటంతో తెల్లారి పాటికలు వచ్చి జాంకాయ చెట్టు దగ్గర ఒక ఆయనగా పడిండయ్యా. జాంకాయలు అయితే ఎంత గుత్తులుగా ఉన్నాయనయ్యా. పక్కనే రేగ్ గంప ఉంది. మా అయ్యగారు రేగ్ గంపలో ఉండయ్యా. అయ్యగారు రేగ్ గంపలు ఎందుకుండు అయ్యగారు? పక్కన కుక్కలు వచ్చినాయ్యా. కుక్కలు ఏం బీగుతున్నాయ్యా. ప్రార్థన ఏం చేసినావు అసలు? నువ్వు ఏమని ప్రార్థన చేసినావు అమ్మా అన్న? ఏదో చెప్పింది. అది కాదు, చేయాల్సిన ప్రార్థన చేయి.
ప్రత్యక్షత అవుతుడు దేవుడు. అలాగని ఇష్టమైన వాటన్నిటిని అడగటం కాదు. అడగకుండానే నీ హృదయము పరిపూర్ణముగా దేవునికి అంగీకారముగా ఉండాలే కానీ పూర్ణమైన మనస్సు పూర్ణమైన హృదయముతో నువ్వు ఉండాలి. కానీ నువ్వు పిలవకపోయినా కానీ దేవుడు నీ వద్దకు వచ్చి పిలుస్తాడు. సమూయేలుని పిలవలేదా? 3 సార్లు పిలిచిండు. సమూయేలు అడగలేదు, దేవా నాకు ఆగపడు, నాకు ఆగపడు, నాకు ఆగపడు, నాకు ఆగపడు, నాకు ఆగపడు అని అడగలేదు సమూయేలు. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో అలాగ పరిచర్య చేసుకుంటూ బ్రతుకుతుంటే ఎక్కడో ఏలియా పడుకున్నాడు బయట. ఆ కాలంలో దేవుని వాక్కు అరుదుగా ఉన్నది, తక్కువగా వినపడుతుంది. లోపల దేవుని సన్నిధిలో విశ్రమిస్తున్నటువంటి సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చి సమూయేల్ అని ఒకసారి పిలిచిండు. పోయి దాసుని దగ్గర పోయి నేనున్నానయ్యా అంటే, నేను నిన్ను పిలవలేదు గారా, పోయి పడుకో అంటే మరలా పోయి సమూయేలు పడుకుంటే మరలా దేవుడు వచ్చి సమూయేల్, మరలా పోయి దైవ సేవకుడు అయ్యా నేను వచ్చానయ్యా, అని నేను నిన్ను పిలవలేదురా, పోయి పడుకోపో. మరలా దేవుడు వచ్చి సమూయేలుని పిలిచిండు, సమూయేల్. అప్పుడు దైవజనుడి దగ్గరకు పోతే దైవజనుడు అన్నాడు, ఇది నేను పిలిచిన మాట కాదు, దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు కనుక ఈసారి గనక ఆయన నిన్ను పిలిస్తే చిత్తము తండ్రి నేనున్నానని చెప్పు, అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. పారిపోవద్దు, వామ్మో పోతం అనొద్దు, వామ్మో నేను తట్టుకోలేకపోయానొద్దు. అంత భయపెట్టే అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళడు. నిమ్మలముగా ప్రశాంతముగా దేవుడు కృపనిస్తాడు. దావీదు తన జీవితంలో దేవుని ప్రత్యక్షతను చూడాలని, ప్రసన్నతను చూడాలని వాక్యము కొరకు వెతుకులాడుకుంటూ బ్రతుకుతున్నాడండి. నువ్వు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎప్పుడు ఎతకాలి? దేవుణ్ణి మంచిగా వెతకాల్సిన సమయం ఏంటో తెలుసా? 63వ కీర్తన తీయండి. 63వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుణ్ణి ఎప్పుడు వెతికితే మంచిది? అన్ని సమయాల కన్నా మంచి సమయం ఇది. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమును నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఎతకాలంట? వేకువనే. పొద్దున్నే లేగుతున్నారా? చలి ఏమి లేగుతావయా? చలి. లింగం గారు యథార్థంగా ఒప్పుకుంటుండే ఈ మధ్య, ఏమి లేగుతావా చలి పడుతుంది అంటుండు. నమ్మకం అది, యథార్థంగా ఒప్పుకుంటుండు. దేవుని అసలు ఉదయకాలం చేసే ప్రార్థన అంత పీస్ఫుల్ నువ్వు రేయి పొగులు చేసినా కానీ ఉండదు. నువ్వు వేకువనే 4 గంటలకు లేచి లేదా 3 గంటలకు లేచి మోకాలు లేచి నీకు చేతనంతసేపు స్తోత్రాలు చెప్పటం నేర్చుకో. ప్రార్థన ఏం చేయొద్దు. నువ్వు 3ంటికి లేచి మోకాలు లేచి నీకు అరగంట వచ్చా, 10 నిమిషాలు వచ్చా, పావు గంట వచ్చా, స్తోత్రం 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 ప్రభు అని చెప్పటం నేర్చుకో. తర్వాత ఏ రోడ్డుకు పడితే ఆ రోడ్డుకు పోకుండా చేయాల్సిన ప్రార్థన చేస్తే దేవుడు అసలు ఆ రోజు చేసిన ప్రార్థనకి ఎంత నెమ్మదినిస్తాడంటే, మరొక మాట, ఈ మందిరం ముగింపు వరకు కూడా నేను అదే పని చేశా. 4ంటికి లేవటం 5ంటి దాకా ప్రార్థన, 4ంటికి లేవటం 5ంటి దాకా ప్రార్థన, 4ంటికి లేవటం 5ంటి దాకా ప్రార్థన, 5ంటికి పోయి సిమెంట్ కట్టలేసరాటం, ఇదే పనిక. 4ంటికి లేవటం 5ంటి దాకా ప్రార్థన, 4ంటికి లేవటం 5ంటి దాకా ప్రార్థన, 5:30 దాకా ప్రార్థన, 6ంటి దాకా ప్రార్థన. నేటికి నేను దాన్నే నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నా. వేకువనే చేసే ప్రార్థన ఎంత ప్రత్యక్షతను, ఎంత నెమ్మదినిచ్చిందంటే అసలు ఆ రోజంతా చాలా ఫ్రీడమ్గా ఉంటావు నువ్వు. వేకుజామునంత ప్రార్థన బలము మరేదీ లేదంట. నేను భక్తుడైన దావీదు అంటుండు, నేను వెతుకుతున్నా దేనికోసమయ్యా అంటే వేకువనే నీ బలము కోసం, వేకువనే నీ కృప కొరకు, వేకువనే నీ ప్రత్యక్షత కొరకు నేను వేకువనే లేచినే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వేకువనే లేచి గడ్డి పోవట్లేదా? పోతున్నారు. దానికంటే ముందేలే
అరగంట లేవాలి, మోకాళ్ళు వేయాలా, ప్రార్థన చేయాలా, అలారం పెట్టుకుని అదే టయానికి లేస్తే అట్ట లేచేకి ఏదో దవదో పని చేసుకొని స్తోత్రం ప్రభా, వెళ్తాను ప్రభా, గడ్డిలో పాములు లేకుండా చేయంటే, పొత్తిలో పాములు లేకుండా చేయి ప్రభు అంటే అది కాదు. నువ్వే పని చేసినా కానీ మొదటిగా ప్రార్థన. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, వేకునే లేచి ప్రార్థన చేయటం నేర్చుకో. అది అలవాటు చేసుకో నువ్వు, అది నీకు ముద్ర అయిపోయిద్ది అంతే. ఈ టయానికి నేను లేవాలి, ఈ సమయానికి నేను లేవాలి. ఈ సంఘం వెనక దాగి ఉన్న కృప కూడా ఏంటంటే వేకుజాం ప్రార్థనే. ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి విశ్వాసి కుటుంబం కొరకు స్తోత్రార్పణ, నైవేద్యం, ధూపముగా ప్రభు సన్నిధికి వేయబడింది. ఆ ప్రార్థనలో ఉన్న బలం వేరు, ఆ ప్రార్థనలో ఉన్న శక్తి వేరు, ఆ ప్రార్థనలో ఉన్న కృప వేరు. నీకెంత పని అన్నా, నువ్వెంతన్నా టైర్డ్ అవ్వు, నువ్వెంతన్నా కష్టపడు, నీకెంతన్నా ఒళ్ళు నలగని, కానీ నేను వెనువెంటనే ఆ ప్రార్థన అలవాటు చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేపుతాడు. లే, సమయమైంది, లేచి ప్రార్థన చేయి, మోకరించో. దాన్ని అలవాటు చేసి ఇప్పుడు భక్తుడు అంటున్నాడు సొలొమోనుతో, నువ్వు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగుతాడు. ఇప్పుడు తన తండ్రి అయిన దావీదు అంటున్నాడు, దేవా యెహోవా నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నీ ఆలయములో నేను ఎంతో ఆశతో తృష్ణగొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల ఆయన నీకు చెప్పాలి దొరుకును. చెప్పండి, ఆయనని జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడు. సామెతలు రాసిన పుస్తకం 8:17 చూడండి. సామెతలు రాసిన పుస్తకం 8:17. నా పరుపు మీద అమ్మా 8:17, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చెప్పండి, చెప్పండి, నాతో పాటు చెప్పండి. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఏం చేస్తానంటుండు? చెప్పండి, ప్రేమిస్తానంటుండా? రైట్. నన్ను జాగ్రత్తగా వెతికితే ఎంతో మంది జనం అండి, కుప్పలు కుప్పలు కొన్నారు జనం, రోడ్డు నిండా జనమే. ఆయన ఏడో ఉన్నాడు యేసు ప్రభు, ఆ దారిని ఉన్నాడు. మనం మీటింగ్ పెట్టిన దొడ్లో, ఆ దొడ్లో ఉన్నాడు. ఇప్పుడు వెతుకులాడుతుంది ఒక అమ్మ, దేవులాడుతుంది, జాగ్రత్తగా వెతుకుతుంది. వెతుక్కుంటూ పోయింది. క్యాచ్ చేసింది, ఇదిగో ఏనే నజరేయుడైన యేసుక్రీస్తు, నా బలహీనతను పోగొట్టువాడు, నా శాపాన్ని విరగొట్టువాడు, నా పాపాన్ని తొలగించువాడు, నాకు కృపనిచ్చే దేవుడు ఏనేనని 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ వెతుక్కుంటూ వెళ్ళిందా లేదా? వెళ్ళింది. నన్ను జాగ్రత్తగా వెతికితే మీరేం చేస్తారు తెలుసా? కనుగొంటారు. డబ్బులు పోడుగానే ఎక్కడ పెట్టి చచ్చాను ఇంకా గుర్తు రావట్లేదు. ఎంత వెతికినా కానీ దొరకో. ఇంట్లో పనికి మాలినోళ్ళకి దొరుకుతాయి, పని లేకుండా ఉంటారే వాడికి పండగే పని. అబ్బా, ఈ తెక్కలు ఎతికిందిలే కానీ దొరకలే, మనకు దొరికినాయి చాలు. చెప్పకుండా ఉంటే నాకు ఎన్నో దొరికినాయి అట్ట మా అమ్మ దాసిని. నేనెందుకు చెబుతా? అబ్బా చెప్పనుగా. అరిసెలు అంటే పిచ్చాయా? మా నాన్న కూడా ఫోన్ చేసి 4 అరిసెలదే అన్న ఏదో. నిజమండి, అసలు 10 రూపాయలు ఉన్నాయంటే అసలు ఆయన క్వాంటోడు కొట్టంత నాదే. రియల్లీ నువ్వు జాగ్రత్తగా వెతకటం నేర్చుకోవాలి. మా అమ్మ చాలాసార్లు డబ్బు ఎట్లు పెట్టి మర్చిపోయేది. నేను చూసేవాడిని, 7 నెలలే తర్వాత ఎతికేది, దొరికేది కాదు. షర్ట్ల కింద పెట్టేది, చెమ్ముల కింద పెట్టేది, చీరల కింద పెట్టేది. మా నాన్న అడిగేది, దొరకవయి. చివరికి దాని వారసుడు నేనే. మరి కొడుకేగా వారసుడు, నేనే వారసుడిని. నేను గుర్తుపెట్టుకునేది, 7 నెలలే యాడిపోతాయి. కానీ ఎక్కువగా మాత్రం మొత్తాదులో నేను తీసుకుని కాదు, తగు మాత్రమే నాకు అవసరం. కనుక మనం మన దేవుని విషయంలో జాగ్రత్తగా వెతకటం నేర్చుకోవాలి. ఏదో తొందరపడి
తొందరగా ప్రార్థన చేసేదో దులుపుకొని అయిపోయింది, స్తోత్రం ప్రభా, హల్లెలూయా ప్రభా, హల్లెలూయా ప్రభా, హల్లెలూయా ప్రభా, అయిపోయింది ప్రభా అనుకుంటే అయ్యేది కాదు. జాగ్రత్తగా వెతికితే మీరు నన్ను కనుగొంటారు. నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తానంటే నేనే ప్రేమిస్తాను. దేవుణ్ణి వెతికింది 12 సంవత్సరములు రక్తస్రావం కలిగిన స్త్రీ. ఇంటింటి సువార్తకుడికిలేమో గురించి గొప్ప ప్రసంగం చేయబోతున్నాం. హల్లెలూయా. అలాగన వెతకాలి. ఇంకొక ఆమె పేరు చెబుతా, ముగిస్తా నేను, పోగంటుంది. సొలోమితి అనబడిన ఒక ఆమె ఉంది. సొలోమితి తీయండి, పరమగీతములు 3వ అధ్యాయం తీసి పెట్టండి, చెబుతా. ఒక అర్ధరాత్రి గడ పడుకుందంటే నిద్రపోయింది. నిద్రపోతే ఇప్పుడు సొలోమితి తన ప్రియుడు ఇద్దరు కలిసి పడుకున్నారు. ఈ ప్రియుడు అర్ధరాత్రి కాడ లేచిపోయిండు. ఈ ప్రియుడు లేడు అర్ధరాత్రి కాడ. ఇప్పుడు సొలోమితికి మెలకు వచ్చి తిట్టట్లేదు ఆయన్ని. ఈడు ఆడికి చచ్చిండో, ఈడు దుంప పాడుగాను, ఈడు కాలు పడిపోను అని తిట్టట్లేదు. ప్రియుడు లేడు అని సలైనా కానీ అలాగున దుప్పట కప్పుకొని వీధుల్లో పడి వెళ్తుందంట. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు, మనోహరుడు అని ఎరిగిన ప్రియురాలు సొలోమితి ఎట్టుండేదో తెలుసా? నల్లగా ఉండేది. కానీ తన ప్రియుడు గురించి తాను రాసే మాటలు పరమగీతాలు. మీకు ఎప్పుడు చెప్పట్లే పరమగీతాన్ని నేను. అది లవ్, ఏందది? ప్రేమ గీతం. అది పరమగీతం, ప్రేమ గీతం అంటారు దాన్ని. దాని గురించి వివరిస్తా ఒకసారి, క్లాసులు పెట్టుకుందండి. ఎట్నే తెలియాల మీకు కూడా సొలోమితి ప్రియుడి గురించి. ఇప్పుడు సొలోమితి లేచింది. ఇప్పుడు చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 1 నుంచి. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుణ్ణి వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణ వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులను తిరుగుదును, నా ప్రాణ ప్రియుణ్ణి వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా ఆగక్కడ. లేచింది, దేవులాడింది, సంత వీధిలో పోయింది, రాజమార్గంలో పోయింది, ఎదురు పడిన వాళ్ళందరిని అడిగింది. పోలీసులు ఎదురే, అయ్యా నా ప్రాణప్రియుడిని మీరు చూసారా? నా ప్రాణప్రియుడు మీకేమైనా ఎదురయ్యిందా? నేను ప్రాణముగా ఎంచుకున్న నా ప్రియుడు మీరేమన్నా చూసారా అని వెతుకులాడింది. అప్పుడే అంటుంది, నా ప్రాణ ప్రియుడు నా ప్రక్కన లేడు అని నాకు తెలిసింది. నేను నిద్రపోలేదు, నేను సుఖముగా నిద్రపోలేదు, నాకెందుకో టెన్షన్ వచ్చింది. ఆత్మీయ జీవితానికి దేవుడు ఎడబాసాడంటే విశ్వాసికి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పని ఏముండదు, తినటం పడుకోవటమేగా. విశ్వాసి జీవితానికి నిజం చెబుతున్నా, దేవుడు గనక దూరమైపోయాడంటే గనక ఈ విశ్వాసికి ప్రార్థన పట్ల ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉండదు, ప్రార్థన జీవితం పట్ల ఆశ ఎన్నటికీ ఉండదు. సొలోమితి తన ప్రియుడు ఎప్పుడైతే లేచిపోయాడు, నా ప్రక్కన లేడు, నా జీవితంలో లేడు, నా వెంట లేడు అని ఎరిగిందో వెంటనే దిగ్గున లేచింది, మార్గమంతా వెతుకులాడింది. నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎక్కడున్నాడా అని. అగపడినోడు నల్ల అడిగింది, నా ప్రియుడిని నువ్వేమైనా చూసావా? నా ప్రియుడిని మీరేమైనా చూసారా? నా ప్రియుడిని ఎలా ఉంటాడు నీ ప్రియుడు? నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు కృప కలిగిన వాడు, నా ప్రియుడు ప్రేమామయుడు. ఎన్నో సూచనలు చెప్పినా కానీ నీ ప్రియుణ్ణి మేము చూడలేదు. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో విశ్వాస జీవితం, భక్తి చల్లారిపోవటానికి గల కారణం ఏమిటంటే ప్రియుడికి దూరమైపోయి బ్రతుకుతున్నారు. కానీ సొలోమితి అలా లేదు. నా ప్రియుడు దూరమయ్యాడు అనటంతోనే దిగ్గున లేచిందంతే. దుప్పటి చుట్టుకుంది, ప్రయాణం చేస్తుంది. నా ప్రియుడిని ఎలాగైనా నేను కలుసుకోవాలి,
నా ప్రియుడిని ఎలాగైనా నేను ముద్దు పెట్టుకోవాలి, నా ప్రియుడిని ఎలాగైనా నా కవిగిట్లో చేర్చుకోవాలి, నా ప్రియుడు లేకపోతే నా బ్రతుకు శూన్యమైపోయింది, నా ప్రియుడు లేకపోతే నా రక్షణకు విలువ లేదు, నా ప్రియుడు లేకపోతే నా సాక్ష్యానికి విలువ లేదు, నా కుటుంబానికి విలువ లేదు, నా బ్రతుకుకు విలువ లేదని తెలుసుకుంది సొలొమీతి. అలా వెతుకులాడింది దొరకలేదులే. కానీ కొంచెం దూరం పోయిన తర్వాత, ఆ కొంచెము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇకనైనా మన విశ్వాస జీవితంలో ఏ విషయములు దేవునికి దూరం అయిపోయినా కానీ తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కొంచెము వ్యవధులలో మనల్ని మనం సరి చేసుకొని మన ప్రియుణ్ణి మనం కలుసుకుంటామనే ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన కోడికలు. ఎంత సంతోషించిందంటే సొలొమీతి చూడండి, నా ప్రాణ ప్రియుడు నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా? అర్ధరాత్రి 12 అయింది, అర్థమైందా? హీరోయిన్ ఒక్కతే తిరుగుతుంది, హీరో లేడు సడన్ ఇంట్లో. ఇప్పుడు లైట్లన్నీ ఆరిపోయినాయి, ఎక్కడో ఒక బుడ్డి ఎగురుతుంది, ఆ బుడ్డి ఎదురుగా తల అడ్డం వచ్చింది. ఎవరిదా ఈ తలవని హీరోయిన్ భయపడింది. దగ్గరకు పోయి చూడగా హీరో కళ్ళెదురు పట్టడంతో ఇప్పుడు హీరోయిన్ ఎలా ఉండిద్ది? ఎంత సంతోషపడిద్ది. అలాగ నా సొలొమీతి తన ప్రియుడిని చూసి తన కౌగిట్లోకి తీసుకుంది. హల్లెలూయా. తన ప్రాణ ప్రియుడైన నజరేయుడైన యేసుక్రీస్తు, తన ప్రియుడే యేసయ్య, తన ప్రియుడైన ధవలవర్ణుడైన యేసయ్యని ఎంచుకున్నది. అలాగా నా ప్రియుడు నాకుంటే చాలు, నాతో ఉంటే చాలని తన తల్లి ఇంటికి అనగా తన సంఘములోకి మరలా తోడుకొని వచ్చి ఆత్మీయ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన జీవితానికి ఎదుగుదలకు తెచ్చుకున్నది. ఎప్పుడు దొరుకుతాడు దేవుడు అంటే తనను జాగ్రత్తగా వెతికినప్పుడు. దొరకలేదు అని చెప్పేసి సొలొమీతి వదిలిపెట్టిందా? ప్రయాసపడింది, చూసింది, వత్తడేమో, ఇకనైనా వస్తాడేమో. సంవత్సరం అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 2 వారాలైంది, 4 నెలలైంది, ఇంకైనా వస్తాడేమో అని చూసిందా లేదా? చూసింది. చివరికి సొలొమీతి బయలుదేరిందా లేదా? బయలుదేరింది. ఆటో కట్టుకున్నది, ఉన్న అడ్రస్ తెలుసుకున్నది, పోయింది. సొలొమీతి నా ప్రాణప్రియుడు దొరికిండు. తీసుకొచ్చిందా లేదా? తీసుకొచ్చింది. దేవులాడిందా లేదా? దేవులాడింది. చూసిందా లేదా? చూసింది. ప్రాణప్రియుడు సంవత్సరానికైనా వస్తాడు. వచ్చాడా లేదా? వచ్చిండు. ఎటు నుంచి అయ్యా అంటే దేవులాడింది. చూసింది, సంవత్సరం చూసింది, నా ప్రాణప్రియుడు వస్తాడు, ఇకనైనా వస్తాడు నా ప్రాణప్రియుడు. రాలేదు గనక సొలొమీతి బయలుదేరింది. ఆటో 2 సార్లు కట్టుకుంది సొలొమీతి. 2 సార్లు ఆటో కట్టుకొని ప్రయాణం చేసింది. ఎక్కడెక్కడికో పోయింది, ఏదేదో పట్టుకున్నది. ప్రాణప్రియుడు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నెమ్మదిగా కూర్చుంది. అంటే ఎంత జాగ్రత్తగా వెతకాలంటే అంత జాగ్రత్తగా వెతకాలి మన దేవుణ్ణి. మనం ఏదో తొందరపడి భక్తి చేస్తే కుదరదు బిడ్డలారా. ఆయాసంతో భక్తి చేస్తే కుదరదు. ప్రయాసపడి భక్తి, ప్రయాసములో కూడా ఒక ఆత్మీయ జీవితంలో ఒక మంచి ఎదుగుదల కలిగిన అనుభవం ఉండాలి మనకి. నీ ప్రాణప్రియుని కోసం నువ్వు అంగలార్చాలి, అడగాలి. అయ్యా నన్ను వదిలి నువ్వు పోవద్దు, నాకు దూరమై నువ్వు పోవద్దు, నన్ను ఎడబాయొద్దు, నన్ను ఎడబాసి నువ్వు ఉండొద్దు ప్రభు. అలాగని నా ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కూడా మత్సరము కలిగిన అనుభవంలోకి నేను వెళ్ళకూడదయ్యా. సొలొమీతి ఎలాగైతే ఆ సమయానికి లేచి ప్రాణప్రియుడి కోసము ప్రయాణం కట్టి జాగ్రత్తగా వెతికి ప్రాణప్రియుడు దొరకటంతోనే పట్టుకొని అలాగున దేవుని సన్నిధికి వెళ్ళి తన జీవితాన్ని సరిచేసుకున్నదో, మన జీవితంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాను. అదేమిటంటే దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని,
ఆయన ఆలయములో వాక్యాన్ని ధ్యానించాలని, ఎంతకాలమై అంటే చిరకాలము నా దేవుని మందిరములలో బ్రతుకుతూ ఉండాలని. అటువంటి ఆలోచన, అటువంటి తీర్మానం, అటువంటి కృప దేవుడు నిశ్చయముగా మనకు అనుగ్రహింపచేయునుగాక. సొలొమోతు అనుభవము ప్రతి వారిలో నిలబడునుగాక. ప్రార్థన చేసుకుందాండి. చిన్న ప్రార్థన చేసుకుందాం క్లుప్తంగా. దయచేసి మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందండి. అయ్యా, సొలొమోతు నీకు దూరమైంది. సొలొమోతుకి నువ్వు దూరమైనప్పుడు నిన్ను వెతుకులాడుకుంటూ వచ్చి నిన్ను కనుగొన్నట్లుగా నా భక్తి జీవితం ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. నా విశ్వాస జీవితం ఉండే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. సొలొమోతు వలె ప్రేమ కలిగి నేను బ్రతకాలి ప్రభువా. సొలొమోతు భారము కలిగి బ్రతుకుతుందయ్యా. సంఘం పట్ల, సేవకుని పట్ల బాధ్యత కలిగిన అనుభవంతో బ్రతుకుతుంది. ప్రాణప్రియుడిని కనుగొనేంత వరకు ప్రయాసపడింది సొలొమోతు. ఈ రాత్రి ఆయనను జాగ్రత్తగా నువ్వు వెతికిన ఎడలా ఆయనను నువ్వు కనుగొంటావు బిడ్డ. ఆయనని నువ్వు కనుగొంటావు. దేవుని సన్నిధిలో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటున్నాడు భక్తుడైన దావీదు. దాని అర్థము, నా ఎదురుగా ఎండిపోయేవారు ఉన్నారు, నా ఎదురుగా భక్తి లేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన లేని వారు ఉన్నారు, సాకులు చెప్పే వాళ్ళు ఉన్నారు, కుట్రలు పన్నే వాళ్ళు ఉన్నారు, నా భక్తి జీవితాన్ని పడవేసే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ నేను, నా కుటుంబము దేవుని సన్నిధులు పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నామో. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్.